Let's try to understand what is the intensity of electric field. Continuation of the last session. The force acting on a unit positive test charge placed at a point in the electric field gives intensity of electric field at that point. సో ముందు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండాలి. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో మనం ఒక క్యూ నాట్ అనే చార్జ్ పెడితే ఆ క్యూ నాట్ అనేది ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుందో ఆ ఫోర్స్ నే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాం మనం. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దట్. ఇప్పుడు ఇక్కడ క్యూ అనే ఒక ఫిక్స్డ్ చార్జ్ ఉంది నాన్న. సో ఇక్కడ దిస్ ఈస్ అ ఫిక్స్డ్ చార్జ్ క్యూ. ఇక్కడ నుంచి ఆర్ డిస్టెన్స్ లో క్యూ నాట్ అనే ఒక పాయింట్ పెట్టాను. ముందు ఈ క్యూ నాట్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉందా లేదా ఆ విషయం నాకు చెప్పండి. ముందు క్యూ నాట్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉందా లేదా? ఎస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉంది, క్రియేటెడ్ బై క్యూ. సో ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఫోర్స్ ఇన్ దిస్ డైరెక్షన్. ఎందుకు ఈ డైరెక్షన్ లో అంటే ఇక్కడ ప్లస్ క్యూ నాట్ అనుకున్నాను, ఇక్కడ ప్లస్ క్యూ అనుకున్నాను కాబట్టి ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఒకవేళ మైనస్ అయితే దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. సింపుల్. సో దిస్ ఈస్ అ ఫిక్స్డ్ చార్జ్. సార్ ఎందుకు ఇందాక నుంచి ఫిక్స్డ్ అంటున్నారంటే మీకు ఆల్రెడీ ఇంతకు ముందు క్లాసెస్ లో చెప్పాను, స్టేషనరీ చార్జెస్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మూవింగ్ చార్జెస్ అయితే బోత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో అది కూడా వస్తుంది కాన్సెప్ట్ కాబట్టి ఓన్లీ ఫిక్స్డ్ అనే ఇది మాట్లాడుతున్నాను. సో ఇక్కడ దిస్ ఈస్ ఆర్ డిస్టెన్స్ లో క్యూ నాట్ అనే దగ్గర ఇక్కడ దిస్ ఈస్ అ పాయింట్ పి. So there is electric field at point P. Let us try to find out the intensity of electric field, which is E bar at point P. So it can be simply found as force acting on unit, ante force per unit charge anamata. So E bar electric field is force per unit charge. Force per unit charge. So what is the meaning of that? You can write E bar is equal to F bar by Q naught. So is that point clear? So electric field is equal to F bar by Q naught. So let us try to find out the expression for intensity of electric field. E is equal to E bar is equal to F bar by Q naught అయిందంటే E is equal to F by Q అవుతుంది కదా. ఇది వెక్టర్ ఫామ్, ఇది స్కేలర్ ఫామ్ అంతేనా. F by Q naught. So electric field is equal to 1 by Q naught into F ante aa iddar madhyalo force ra. So what is the force between them? 1 by 4 pi epsilon naught capital Q naught by R square. Clear? Which is equal to Q naught cancel avudamma. So 1 by 4 pi epsilon naught into capital Q by R square. So is it clear to everyone how to find the intensity of electric field due to a point charge? So this is the expression for intensity of electric field at a point due to stationary point charge. ఒక పాయింట్ చార్జ్ వల్ల ఒక పాయింట్ లో అంటే ఏదో ఒక పాయింట్ లో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా కనుక్కోవాలంటే ఇలా కనుక్కోవాలి. సో ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ రైట్ దట్ అగైన్. E is equal to 1 by 4 pi epsilon naught Q by R square. This is the intensity of electric field. Okay. Let's take an example to find it. See, ఇప్పుడు ఈ అనే ఎక్స్ప్రెషన్ లో క్యూ నాట్ ఉందా లేదా చెప్పండి నాకు. క్యూ నాట్ ఏమైనా రోల్ ఉందా లేదా? ఈ ఎక్స్ప్రెషన్ లో ఎక్కడైనా క్యూ నాట్ ఉందా? ఈ ఎక్స్ప్రెషన్ లో ఎక్కడైనా క్యూ నాట్ ఉందా అండి? లేదు. అంటే దాని మీనింగ్ ఏంటి తెలుసా? క్యూ నాట్ మీద డిపెండ్ కాదు ఇది.
ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యూ నాట్ వల్ల రాలేదు, క్యూ వల్ల వచ్చింది. సో ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇది వెక్టర్ కాబట్టి వెక్టర్ ఫామ్ లో రాయాలి దీన్ని. సో అందుకే లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఇక్కడ ఆరిజిన్ 0,0 దగ్గర ప్లస్ 2 మైక్రోకులుమ్ అనే పాయింట్ చార్జ్ పెట్టా. ప్లస్ 2 మైక్రోకులుమ్ అండ్ పాయింట్ చార్జ్. ఇక్కడ పాయింట్ ఏ అనే ఒక పాయింట్ ఉంది. ఎక్కడ అంటే 3,0. ఇది మీటర్స్ లో ఉందిరా. సో ఇక్కడ రాస్తే బెటర్. 3 మీటర్, 0. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ 0,3 meters. This is point B. So the question is to find the electric field intensity at A and B. ఏ దగ్గర బి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలి. ఎప్పుడైతే ఏ దగ్గర బి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోమన్నారో అది మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమన్నారా, డైరెక్షన్ కనుక్కోమన్నారా ముందు అర్థం కావాలి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది బేసిక్ గా ఏంటమ్మా, వెక్టర్ కదా. సో వెక్టర్ ఫామ్ లోనే రావాలి. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ అనలేదు నేను, ఫైండ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ ఏ అండ్ బి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఈ పాయింట్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవడానికి ముందు యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ పెట్టాలి. ఎక్కడైతే నువ్వు కనుక్కోవాలనుకుంటున్నావో అక్కడ. ఎప్పుడైతే ఇక్కడ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ పెడతానో ఈ ప్లస్ 2 మైక్రోకులుమ్ ఏం చేస్తుంది అంటే ఈ డైరెక్షన్ లో రిపెల్ చేస్తుంది. అంటే ఈ పాయింట్ లో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉందని అర్థం. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అదే ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే అలాంగ్ ద లైన్ జాయినింగ్ రిపెల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E is equal to కనుక్కోవడం ఎలా అంటే 1/4πε0 ఇంటూ Q/r². ఇప్పుడే లేతగా మనం ఫార్ములా కనుక్కున్నాం. సో 1/4πε0 అంటే 9 × 10⁻⁹. Q అంటే 2 మైక్రోకులుమ్. సో 2 × 10⁻⁻6 డివైడెడ్ బై ఎక్కడైతే నువ్వు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కుంటున్నావు అక్కడ నుంచి ఈ చార్జ్ ఎక్కడైతే ఉందో వాళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ ఎంత, ఇక్కడ 3 meters. సో 3 square. సో 3 square అంటే 9 కాబట్టి ఇదేమవుతుందంటే 2 × 10⁻³ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ యూనిట్ రాయాలి. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఫోర్స్ బై చార్జ్ కదా. ఫోర్స్ కి యూనిట్ న్యూటన్, చార్జ్ కి యూనిట్ కులూమ్ కాబట్టి న్యూటన్ పర్ కులూమ్ విల్ బి ద యూనిట్. సో 2/3 న్యూటన్ పర్ కులూమ్. క్లియర్? ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్ ఎట్ ఏ దగ్గర ఏమవుతుందంటారా, ఈ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ ని ఏం రాయాలంటే ఈ ఏ బార్ లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ ఈజ్ సింప్లీ 2 × 10⁻³ న్యూటన్ పర్ కులూమ్ ఇంటూ ఐ క్యాప్ అని రాయాలి, లేదా ఇంటూ ఐ క్యాప్ న్యూటన్ పర్ కులూమ్. ఐ క్యాప్ ఎందుకు రాయాలో అర్థమైందమ్మా? ఎందుకంటే డైరెక్షన్ కదా అది. సిమిలర్లీ ఈ బార్ ఎట్ బి ఈజ్ ఏం రాయాలరా, అది కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఎందుకంటే 3 meter డిస్టెన్స్ లోనే ఉంది. 2 × 10⁻³ జే క్యాప్ న్యూటన్ పర్ కులూమ్. So are you following what I'm doing? Sir, sometimes if it is not at A, not at B, ekkadaina madhyalo undanko, em cheyalante you should multiply with a unit vector in the direction of E bar. So what you will do is you can also write E bar is equal to 1/4πε0 into Q/r². ఇప్పుడు యూనిట్ వెక్టర్ తో మల్టిప్లై చేయాలరా. యూనిట్ వెక్టర్ అంటే ఏంటి, r bar by r. So you know that the unit vector in the direction of r bar is r bar by r కదా. The unit vector in the direction of any vector is the vector divided by its magnitude. So hence r bar by modulus r రాసుకోవచ్చు. So hence it becomes
1 upon 4 pi epsilon naught into Q by R cube into R bar. So this is in which form? Ante vector form. Amma okay na idi? In vector form. Right. So దాని మీద కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం నో డౌట్. బట్ ఇక ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి ఇంకా ఎక్కువ డిస్కస్ చేద్దాం చూడండి. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. So let's try to understand what is the meaning of electric lines of force. So కొన్ని పాయింట్స్ రాస్తాను. ఆ పాయింట్స్ రాసే ముందు దాని గురించి డిస్కస్ చేయాలి. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. See here I'm trying to draw no I have here is a positive charge and there is a negative charge here. Isolated positive, isolated negative. రెండు చార్జెస్ ఉన్నాయి. దీని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. లెట్స్ ట్రై టు డ్రా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్రా చేయాలంటే ఏం చేయాలి అంటే యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ పెట్టాలి. ఎప్పుడైతే ఇక్కడ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ పెడతానో వీడు ఇలా రిపల్ చేస్తాడు. అవునా కాదా? ఇక్కడ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ పెడితే ఇలా రిపల్ చేస్తాడు. ఇక్కడ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ అయితే ఇలా రిపల్ చేస్తుంది. ఇక్కడ ఇలా రిపల్ చేస్తుంది. రైట్? ఇక్కడ ఇలా రిపల్ చేస్తుంది. సో వాట్ ఐఎమ్ డ్రాయింగ్ ఈజ్ the lines along which a unit positive test charge would move. ఒకవేళ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ పెడితే ఆ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ ఈ డైరెక్షన్ లో వెళ్ళుంటుంది అని అనుకుంటున్నాను. అవునా కదా? అండ్ హౌ అబౌట్ హియర్? ఇక్కడ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ పెడితే ఇలా వస్తుంది. కరెక్టా కదా చెప్పండి? ఇక్కడ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ పెడితే ఇలా వస్తుంది. ఇక్కడ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ ఇలా, ఇక్కడ ఇలా, ఇది. So all these are the directions, the lines along which a unit positive test charge would have moved. So what you have actually drawn here is the electric field
due to isolated positive and negative charges. Electric fields due to isolated positive and negative. Isolated and separate, right? Electric fields due to isolated positive and negative charges. Does it make sense to all of you? How do you draw the how do you draw those electric field lines? Simply by considering the unit positive test charge. So let us describe what is electric line of force. Electric line of force ante entante the line or curve, along which a unit positive test charge tends to move, represent electric line of force. అంటే ఏ లైన్ ఏ కర్వ్ అలాంగ్ విచ్ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ వెళ్తుందని అనుకుంటామో దాన్నే ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అంటాం. ఒక ఐసోలేటెడ్ సింగిల్ పాజిటివ్ చార్జ్ ఉంటే దానివల్ల ఈ వైట్ ఏదైతే నేను డ్రా చేశానో అవి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, ఇవేమో ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ డ్యూ టు నెగటివ్ చార్జ్. రెండు అర్థమయ్యాయమ్మా? Is it clear to everyone who is watching this? What are electric? Albert Einstein. So I need the answer from everyone. So raise your hands so that I can understand. So electric line of force ante the line or curve along which a unit positive test charge tends to move. అంటే ఇక్కడ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ పెడితే ఇక్కడ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ పెడితే ఇలా వెళ్ళిపోద్ది, ఇక్కడైతే ఇలా వెళ్ళిపోద్ది, ఇక్కడైతే ఇలా వెళ్ళిపోద్ది. అదే కదా దాని మీనింగ్. Right. So that is called electric lines of force or electric line of force. So let us write some properties of electric lines of force. So let's write some properties of electric lines of force. కొన్ని ప్రాపర్టీస్ రాద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే అమ్మా, electric lines of force are imaginary. దీని మీనింగ్ ఏంటో అర్థం చేసుకోండి. అంటే ప్రతిదీ టైప్ చేస్తాను, దాని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఇమాజినరీ. ఇమాజినరీ అనే మీనింగ్ ఏంటంటే ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉంటే ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఇక్కడ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అంతేగాని రియల్ గా ఆ లైన్ నీకు కనబడదు. So there is no physical existence of that. Electric lines of force are imaginary lines. Okay. Electric, they are away from positive and towards negative. How about this point? Electric lines of force are away from positive charge and towards negative charge. Does it make sense? ఇంకోటి electric lines of force are imaginary.
they are open lines. They are or curves. అవి ఓపెన్ లైన్స్ కావచ్చు, కర్వ్స్ కూడా కావచ్చు. సార్ కర్వ్స్ అంటే ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అది కూడా చెప్తా. ముందు ఈ పాయింట్ అయితే అర్థమైందా మీకు? పాజిటివ్ వల్ల అవే ఉంటది, నెగటివ్ వల్ల టువర్డ్స్ ఉంటది, అవి ఇమాజినరీ అని, అవి ఓపెన్ లైన్స్ అని, అవి కర్వ్స్ అనే విషయం అర్థమైందా? రైట్. Next point is electric lines of forces. Never intersect. లేదా electric lines దానికంటే ముందు the tangent drawn at any point on the electric line represent the intensity of, represent the direction at that point. So let us try to understand what it means. The tangent drawn at any point on the electric line of force or curve represent the direction of intensity of electric field at that point అంటే ఏంటి? For example, ఇది electric line of force అనుకోరా. ఓకే, ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఇలా ఉంది అంటే, ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఇలా ఉంది అంటే అసలు దాని మీనింగ్ ఏంటి? అసలు ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి? ద లైన్ ఆర్ కర్వ్ అలాంగ్ విచ్ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ టెండ్స్ టు మూవ్. అంటే యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ ఇలా వెళ్తుంది అనే అర్థం. యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ ఇలా వెళ్తుందనే అర్థం. ఈ లైన్ అర్థమైంది కదా, ఎలక్ట్రిక్ లైన్ అనే లైన్ అర్థమైందా? యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ ఈ డైరెక్షన్ లో, ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ లో వెళ్తుంది అని అర్థం. అదే ఎలక్ట్రిక్ లైన్ కర్వ్ కదా అది. సో ప్రాపర్టీస్ రాసేటప్పుడు ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఇమాజినరీ అని రాస్తాం, ఓపెన్ లైన్స్ అండ్ కర్వ్, అవే ఫ్రమ్ పాజిటివ్ టువర్డ్స్ నెగటివ్ ఫైన్. ఇప్పుడు ఈ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఇలా ఉంటే మరి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా కనుక్కోవాలి, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా కనుక్కోవాలంటే చాలా సింపుల్. నేను డ్రా చేసిన పాయింట్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఎలా కనుక్కోవాలంటే ఆ పాయింట్ లో టాంజెంట్ డ్రా చేస్తే సరిపోద్ది. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంటది, అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంటది అని అర్థం. అర్థమైందా చిన్నారులు? సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దట్ పాయింట్ అండ్ దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దిస్ పాయింట్. ఇది E2, ఇది E1 అలాగా. గుడ్. సో ఏ పాయింట్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే ఆ కర్వ్ మీద, అంటే ద టాంజెంట్ డ్రాన్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ది ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఆర్ కర్వ్ రిప్రజెంట్ ద డైరెక్షన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దట్ పాయింట్. ఈ పాయింట్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డైరెక్షన్ నీకు వచ్చేస్తుంది ఎక్కడ కావాలంటే అక్కడ. ఓకేనా థర్డ్ పాయింట్ అది? లెట్స్ గో టు ఫోర్త్ పాయింట్. వాట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్? ఇట్స్ సింపుల్. ఎలక్ట్రిక్ లైన్స్ of force never intersect. అవి ఎప్పుడు ఇంటర్సెక్ట్ కావు. ఎందుకని? ఇఫ్ దే ఇంటర్సెక్ట్, the point of intersection the field must have two directions, which is impossible.
So let's see what it means. What is the idea of this one? Electric lines of force intersect కాకూడదంట, ఎందుకు కాకూడదో ఏంటో చూద్దాం ఒకసారి. సపోజ్ అయ్యాయి అనుకుందాం మనం. ఎందుకు కాకూడదో తెలుసుకోవాలంటే ఒకవేళ అయితే ఏమైతే తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఉందిరా, దాని తర్వాత ఇక్కడ ఇంకో ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఉంది. సో ఈ రెండు ఏమయ్యాయి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర ఒక పాయింట్ డ్రా చేశాను. ఇప్పుడు దాని పైన ఉన్న పాయింట్ ఏంటంటే ఎక్కడైతే నీకు పాయింట్ ఉంటుందో అక్కడ టాంజెంట్ డ్రా చేయని. సో ఇక్కడ టాంజెంట్ డ్రా చేస్తేనేమో ఇలా వచ్చింది, కానీ ఆ లైన్ మీద టాంజెంట్ డ్రా చేస్తేనేమో ఇలా వచ్చింది. అంటే ఇప్పుడు నీకు సపోజ్ ఇక్కడ నుంచి Q0 ఇలా వచ్చింది అనుకోరా, ఇక్కడ నుంచి Q0 ఇలా వచ్చింది. వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటు వెళ్ళాలి? అది రెండు టాంజెంట్స్ ఉంటే ఎట్లా వెళ్తుందిరా? ఒక టాంజెంట్ ఉంటేనే వెళ్తుంది. సో electric lines of force never intersect. If they intersect at the point of intersection, the field must have two directions, which is impossible. So here Q0 cannot travel simultaneously in two directions. So therefore, electric lines of force would never intersect. Now, my question to you is, electric fields due to isolated positive and negative charge, are these fields uniform or non-uniform? ఇవి యూనిఫామ్ ఫీల్డ్సా, నాన్ యూనిఫామ్ ఫీల్డ్సా? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. Uniform is wrong answer. These two are non-uniform fields. Uniform ki very good Manaswini. Non-uniform. Non-uniform fields, but symmetric fields. ఎందుకు నాన్ యూనిఫామ్ అంటే, ఇప్పుడు ఇక్కడ A and B and 2 points ఉన్నాయిరా. సో దిస్ ఈస్ అ పాయింట్ A and this is point B. A and B are 2 points. You tell me, out of A and B, where the intensity of electric field is more? Where the intensity of electric field is more? Or రెండిట్లో intensity of electric field ఎక్కువ ఎక్కడ ఉంటుంది? చాలా సింపుల్, ఏ దగ్గర ఉంటుంది. ఇందాక ఫార్ములా ఇచ్చాను కదరా, 1/4πε0 Q/r² అని. Q/r² అంటే మీనింగ్ ఏంటంటే, డిస్టెన్స్ ఎక్కడైతే ఉందో డిస్టెన్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఎంత దూరం వెళ్తే అంత తక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. అంటే ఈ చార్జ్ దగ్గర వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఏ దగ్గర బి దగ్గర డైరెక్షన్ సేమ్, రెండు టువర్డ్స్ రైటే ఉంటాయి, కానీ మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్. సో మనం ఇక్కడ ఏం రాయవచ్చు అంటే, electric field at A is greater than electric field at B in the figure, in the given, లేదా in the figure 1. Okay, so దీన్ని 1 అని పిలుద్దాం, ఇది 2. సో రెండు ప్లేసెస్ లో ఏ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ మోర్ ఎట్ A దాన్ ఎట్ B. అందుకే ఇది నాన్ యూనిఫామ్. యూనిఫామ్ అంటే ప్రతి చోట ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ ఉండాలి. గాట్ ఇట్? నౌ లెట్ us ట్రై టు డ్రా. ఇప్పుడు ఐసోలేటెడ్ పాజిటివ్ అండ్ నెగటివ్ చార్జ్ గురించి డ్రా చేసాం కదా. లెట్స్ డ్రా ద ఫీల్డ్ డ్యూ టు an electric dipole. ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి? డై అంటే ఏంట్రా? రెండు, అంటే రెండు పోల్స్ ఉండాలి.
సో అవి ఎలా ఉంటుందో చూద్దాం. ఏం లేదురా, ఇక్కడ ఒక పాజిటివ్, ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ ఒక నెగటివ్ ఛార్జ్, ఇలా తీసుకుందాం. ఆ కాంబినేషన్ ని ఎలక్ట్రిక్ డైపోల్ అంటారు. ఈ కాంబినేషన్ ని ఎలక్ట్రిక్ డైపోల్ అంటారు. ఓకేనమ్మా? ఇక్కడ ప్లస్ ఉండాలి, ఇక్కడ మైనస్ ఉండాలి. ఇక్కడ +2 ఉంటే ఇక్కడ -2 ఉండాలి. ఇక్కడ +2 ఉండి ఇక్కడ -1 ఉందనుకోరా, అది ఎలక్ట్రిక్ డైపోల్ కాదు నాన్న. ప్లస్ అండ్ మైనస్ అది డైపోల్ అవుద్ది, కానీ అంటే రెండు పోల్స్ ఉన్నట్టు కానీ డైపోల్ ఫామ్ కాదనమాట. సో ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. సో లెట్ us ట్రై టు డ్రా ది ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఓకేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్రా చేద్దాం. ఇప్పుడు మనం ఏం డ్రా చేయాలనుకుంటున్నాం అర్థమైందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్రా చేయాలి. సింపుల్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్రా చేయాలంటే ఏం చేయాలి? ఎక్కడ నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలో అక్కడ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ పెట్టాలి. ఇక్కడ Q0 పెట్టాను రా. ఇక్కడ Q0 పెడితే వీడు ప్లస్ రిపల్ చేశాడు, మైనస్ అట్రాక్ట్ చేశాడు, కాబట్టి ఈ డైరెక్షన్ లో ఉంటది ఎలక్ట్రిక్ ఫీల్డ్. అర్థమైందమ్మా? ఏంటో పాజిటివ్, అరే Q0 పెడితే సరిపోతుంది కదరా. Q0 ఇక్కడ Q0 పెడితే పాజిటివ్ రిపల్ చేశాడు, నెగిటివ్ అట్రాక్ట్ చేశాడు, రెండు సేమ్ డైరెక్షన్ కదా. ఇక్కడ Q0 పెట్టినప్పుడు నెగిటివ్ అట్రాక్ట్ చేసింది, పాజిటివ్ రిపల్ చేసింది, కానీ వాళ్ళిద్దరిలో నెగిటివే ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటది. ఈ స్టెప్ అర్థమైందా? ఈ యారో మార్క్ అర్థమైందా? ఈ పాయింట్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ కావాలంటే ఏం చేయాలన్నా? టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, to find the direction of electric field, Q0 is placed ఎక్కడ కావాలంటే అక్కడ. ఓకే, ఇక్కడ Q0 ప్లేస్ చేస్తే పాజిటివ్ రిపల్ చేశాడు, నెగిటివ్ అట్రాక్ట్ చేశాడు, కానీ నెగిటివ్ దూరంగా ఉంది కాబట్టి పాజిటివ్ రిపల్షన్ ఎక్కువ ఉంటుంది, అంటే ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఇద్దరి వల్ల వస్తుంది కదా, ఇందాక ఒక్కడి వల్లే వచ్చింది, ఇప్పుడు ఇద్దరి వల్ల వస్తుంది. ఈ 3 పాయింట్స్ అర్థమయ్యాయండి? సపోజ్ ఇప్పుడు ఇక్కడ పెట్టాను రా, ఇక్కడ పెట్టినప్పుడు ఏమైందంటేరా, పాజిటివ్ అనేవాడు ఇలా రిపల్ చేశాడు, నెగిటివ్ అనేవాడు ఇలా అట్రాక్ట్ చేశాడు. సో ఫీల్డ్ రిజల్టెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. పాజిటివ్ అనేవాడు ఇలా రిపల్ చేశాడు, నెగిటివ్ ఇలా అట్రాక్ట్ చేశాడు, వాళ్ళిద్దరికి రిజల్టెంట్ ఇలా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ డైరెక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను చూడండి. ఒకవేళ ఇక్కడ గనక నేను పాజిటివ్ ఛార్జ్ పెట్టినట్లయితే అది ఇలా వెళ్ళి ఇక్కడికి వచ్చేస్తుంది నాన్న. ఇక్కడ పెట్టినట్లయితే ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది. సో ఈ డైరెక్షన్ లో ఛార్జ్ మూవ్ అయింది. అదే ఇక్కడైతే ఇలా వస్తుంది. సో ఇవన్నీ ఏంటన్నా? ఫీల్డ్ లైన్స్ డ్యూ టు అన్ ఎలక్ట్రిక్ డైపోల్. అంటే ఈ లైన్ అలాంగ్ దిస్ లైన్ పాజిటివ్ ఛార్జ్ వెళ్తుందని అర్థం. ఇలాగా సో ఈ డైరెక్షన్ లో పాజిటివ్ ఛార్జ్ వెళ్తుంది. అర్థమవుతుందమ్మా? సో ఇలా వస్తుంది, ఇలా. So I am drawing the field due to which combination? Positive and negative combination. Magnetic field ఎప్పుడైనా చూసారా? నార్త్ పోల్, సౌత్ పోల్, అదే కదా ఇది. సేమ్ అదే. Okay, so this is the field due to an electric dipole.
And this is also non-uniform field. So does it make sense to all of you? So ఒకసారి స్టార్టింగ్ నుంచి చెప్తాను చూడండి. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే క్లియర్ కదా. The force acting on unit positive test charge. Next, electric lines of force ki meaning, then properties. యూనిఫామ్ కి నాన్ యూనిఫామ్ కి డిఫరెన్స్ అర్థమైంది. నాన్ యూనిఫామ్ ఫీల్డ్ మరి యూనిఫామ్ ఎలా ఉంటుందో అది నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. ఓకే రైట్.